ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పుచారు. ఈ పప్పుచారుతో బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై ఇలా దేంట్లోకి తీసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ పప్పుచారు కోసం ఒక టీ గ్లాస్తో కందిపప్పు నానబెట్టుకొని దాంట్లోకి టమాటా ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఇలా ఉడికించుకోవాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్పుతో చింతపండు రసం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఈ పప్పుచారుని ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మరిగించుకున్న పప్పుచారులోకి వేసుకొని తాలింపు వేసుకుంటే పప్పుచారు రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.